హలో ఫ్రెండ్స్, మనం శ్రీ గరుడ పురాణంలో భాగంగా రుచి ప్రజాపతితో పితృదేవతల యొక్క సంవాదం గురించి తెలుసుకుందాం. రుచి ప్రజాపతి జపతాపాలు చేస్తూ అగ్నిహోత్రాన్ని, గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి ఒక పూట మాత్రమే భుజిస్తూ గడుపుతున్నారు. పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు, నువ్వు వివాహం ఎందుకు చేసుకోలేదు? గృహస్థాశ్రమే మోక్షానికి మార్గమని నీకు తెలియదా? అందరికీ ఉపయోగపడేవాడు గృహస్థు మాత్రమే. లేకపోతే దేవరుణాలు తీరకుండా ఉండిపోతాయి. 4 ఆశ్రమాలను పాటించాలి కదా. మరణించిన తర్వాత నరకానికి పోతావు అని చెప్పి రుచి ప్రజాపతితో పితృదేవతలు అన్నారు. దానికి రుచి ప్రజాపతి వినయంగా బదులు చెప్పారు. మహానుభావులారా, మానవ జీవితంలో దేనిని పరిగ్రహించిన దుఃఖం, పాపం కలుగుతాయి. అందువలనే నేను స్త్రీని పరిగ్రహించలేదు. ఆశకి అన్ని పుణ్యాల్ని నశింపజేసే శక్తి ఉంది. కాబట్టి నేను దేనిని ఆశించలేదు. ఇంద్రియాలకి నేను దాసుడును కాదలుచుకోలేదు. పితృదేవతలు ఈ విధంగా అన్నారు. నువ్వు చెబుతున్నవి అందరికీ ఆచరణ సాధ్యం కాదు, లోక కళ్యాణ కారకము కాదు. మానవునికి కొన్ని ధర్మాలు ఉంటాయి. పూర్వజన్మల నుండి వచ్చిన ప్రారబ్ధ కర్మ ఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధాలు అంటవు. అలాంటిదే గృహస్థ ధర్మం. నువ్వు చెప్పే ప్రక్షాళన సుఖదుఖ అనుభవాల ద్వారా జరిగిపోతూ ఉంటుంది అన్నారు. దానికి రుచి ప్రజాపతి ఈ విధంగా అన్నారు. కర్మ మార్గం ద్వారా మాయ బలపడుతుందని వేదాల్లో ఉంది కదా. నన్ను ఆ మార్గంలోకి పొమ్మని ఎందుకు బలవంతం చేస్తున్నారు అన్నాడు. దానికి పితృదేవతలు, సజ్జనులు శాస్త్రంలో చెప్పబడిన మంచిని ఉల్లంఘించరు. విద్య వల్ల ఆ విద్య తొలగిపోతుంది కదా. ఎవరి కర్మను వారు చేయాలి. వారికి వాటి ద్వారానే మోక్షం లభిస్తుంది. మాయను తొలగించే కర్మలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి వివాహం చేసుకో అన్నారు. దానికి రుచి ప్రజాపతి, నేను అన్నిటినీ వదులుకున్నాను, పైగా వృద్ధుడినయ్యాను, నాకు పిల్లని ఎవరిస్తారు అన్నాడు. దానికి పితృదేవతలు రుచి ప్రజాపతితో ఈ విధంగా అన్నారు. ఆ విషయం నువ్వే చూసుకో. నువ్వు వివాహం చేసుకోకపోతే మేము పతనమైపోతాం, నువ్వు అధోగతి పాలవుతావు అన్నారు. రుచి ప్రజాపతి ఒక అడవిలోకి వెళ్ళి 100 దివ్య సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పితృదేవతల కోరిక తీర్చమని చెప్పారు. రుచి ప్రజాపతి నదీ తీరంలో తన పితృలకు తర్పణలిచ్చారు. పితృదేవతలను స్తుతించారు. పితృదేవతలను స్తుతించిన సూత్రాలలో పితృదేవతల యొక్క మహత్యాలు తెలిపే విశేషాలు ఉన్నాయి. శ్రాద్ధాలు శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతుల్ని కల్పించగలరు. అడవుల్లో తపస్సు చేసుకునే మహామునులు కూడా శ్రాద్ధకర్మలు చేసి పితృలను ప్రసన్నం చేసుకుంటారు. రాక్షసులు కూడా శ్రాద్ధకర్మలు చేస్తారు. అగ్ని వేల్చిన హవిస్సుకు సంతోషించి పితృలు బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వీకరిస్తారు.
రుచి ప్రజాపతి శ్రాద్ధ కర్మలు చేసిన తర్వాత పితృదేవతలు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నారు. రుచి ప్రజాపతి సంతానోత్పత్తి కావలసిన సామర్థ్యాన్ని, శ్రేష్ఠురాలైన ధర్మపత్నిని ఇమ్మమని వేడుకున్నారు. వారు ఆ విధంగా వరమించారు. రుచి ప్రజాపతి చేసిన స్తోత్రాన్ని బ్రాహ్మణుల ఎదుట నిలబడి శ్రాద్ధ కర్మ సమయంలో పాటిస్తే తాము స్వయంగా ఆ ప్రదేశానికి వచ్చి ఫలితాన్ని అక్షయం చేస్తామని పితృదేవతలు చెప్పారు. రుచి ప్రజాపతి మాలిని అనే అప్సర కన్యను భారీగా స్వీకరించారు. వారి యొక్క కుమారుడే రౌచ్య. అతను మనకి 13వ మనువు, రౌచ్య సావర్ణి. ఇది మనకి శ్రీ గరుడ పురాణంలో రుచి ప్రజాపతి యొక్క వృత్తాంతం. ఇది రుచి ప్రజాపతి పితృదేవతలు చేసినటువంటి స్తోత్రం. దీనికి మూలం శ్రీ మార్కండేయ పురాణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.